గణపతి దేవో పాడుకున్నదేమిటి బాబు? మనం పాడిందలో ఒక దైవరం చేసుకున్నామండి. మనం ముందుగా పాడుకోవలసింది ఏమిటి? మనం విద్య నేర్పిన గురుగారి బాధను గుర్తుగా చేసుకోవాలండి. గురువు లేని విద్య పుట్టు విద్య అన్నారు. రామచంద్ర పరమో రాజండి మండలమో అంటే తూర్పు గోదావరి జిల్లా, అదే కోట రామచంద్రపురం తాలూకు అండి. వారి వల్ల గ్రామంలో తెలిసి విద్యారమ్మ వారి వర్ణాన్ని కాపోలు వారింటి పేరు సక్కాలో రేపు నించిన వారు తండ్రి చూడండమ్మా, ఈ కథను కవి చేసిన మహా
అనేది ఎవరండి వెల్ల గ్రామ కాపస్తులు వరణానికి కాపళ్ళు చాలా కాటయ్య కామేని కళాకారులు 3 నెలల పాటు తిరుమల దేవస్థానము నడుచుకుంటా వెళ్ళి కల్లారా చూసి కదండి ఈ ఒక్క కథ రామాయణములో కానీ ఒక పుస్తకములో గాని ఎందులో కూడా లేదమ్మా. మహానుభావుని శక్తి పాటు చెల్లిపోయారు. అవునండి ఎత్తేకాయలు కాసుకుని ఊరు అమ్ముకుంటున్నాము. నాకు విద్యాధనం ఎప్పుడు గురవారంటే వాళ్ళు కూడా వల్ల గ్రామ కాపస్తులే. వరణాన్ని కాపాలు ఏమిటి బాబు? ఒక దైవరత్న గురుగారి రత్న గుర్తుగా చేసుకున్నామండి. ముందుగా మనం ఏం పాడుకోవాలి? ఆ దుర్గాదేవి జీవిత చరిత్ర కథగా చెప్పాలండి. ఆ దుర్గాదేవి ఎలా పుట్టిందో ఎలా పెరిగిందో ఈ ఊరనే గ్రామంలో పేరుగా ఉందో అమ్మవారి జీవిత చరిత్ర మీరు కథగా చెప్పాలండి. కథగా చెప్పాలి కాబట్టి అక్క చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు అందరూ ఒకసారి గోవిందనాలమ్మ యానగిరి గారు ఎవరన్నా గోవిందన్నారా? అంటేనండి వెనకలున్న కుర్రోళ్ళు మగవాళ్ళందరూ గోవిందన్నారండి అన్నారు. ఈ ఎదురున్న ఆడవాళ్ళందరూ కూడా ఏమన్నారు బాబు? పోయింది. ఏం పోయిందిరా? అంటేనండి సందగా పెట్టిన భోజనం పోలేదండి, ఇందాక ఇచ్చిన టీ పోలేదు, మీరందరూ ఒకటే పోయింది. ఏంటిది? కొండకేంది డేటబాబు దేవర కూడా ఏంటండి ఇప్పుడు కాటికి దేవుడు వస్తుంది ఇంకోటి పోయిందండి. ఇంకేం పోయింది? ఇది ముగ్గురు రేకులు మొగల్ రేకులు అదండి అదే ఇంకోటి పోయిందండి. ఇది పెట్టిన దీపం. గోవిందంటే పాపం కాదమ్మా, గోవిందని అంటే పుణ్యమే తల్లి. గోవిందని అంటే మన గ్రామానికి సెలవా, మన ఇంటికి సెలవా, మన కడుపుకు సెలవని ఏనాడో మా పెద్ద గురువు గారు చెప్పినారు తల్లి. ఒకసారి గోవిందనాలి. 7 కొనలవాడు వెంకటరమణ